స్వరమెత్తి చెప్తామా? నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. అనుభవిస్తూ మరొకసారి నా యోగ్యతకు మించిన నీ కృప నాపై వందనాలు కొడుకు. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చినది. అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చినది. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములను స్వరమెత్తి కొట్లాడు అన్నయ్య. స్వరమెత్తండి, స్వరమెత్తండి. నిజమైన దేవుడు నేను నమ్ముతానయ్యా. నిజమైన దేవుడు నేను నమ్ముతున్నాను ప్రభా. నా కొరకు ప్రాణాన్ని విడిచిన యేసు నీకు వందనములయ్యా. నా కొరకు బలిపశుగా మారిన యేసయ్యా నీకు వందనములయ్యా. నా కొరకు సమస్తము విడిచిన యేసయ్యా నీకు వందనములయ్యా. నా కొరకు ఆ శిలువ పైన వేలాడిన యేసయ్యా నీకు వందనములయ్యా. నా శిక్షంతా భరించిన యేసయ్యా నీకు వందనములయ్యా. నా శాపాన్ని కొట్టివేసే యేసయ్యా నీకు వందనములు. నా జీవితాన్ని మార్చే యేసయ్యా నీకు వందనములయ్యా. నా తోడుని నడిపించే ప్రభువా నీకు వందనములయ్యా. మనస్ఫూర్తిగా ప్రభు వందనాలు చెప్తామా? నోరు తెరిచి ప్రత్యేక వందనాలు చెప్పాలి. లెట్ ఆఫరింగ్ ఆఫ్ ప్రైజ్, స్తుతి బలి, స్తుతి అర్పణ పైకి వెళ్ళనే, స్తుతి ధూపము పైకి వెళ్ళనే. నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించెదను. అవును ప్రభువా. నమ్ముతున్నానయ్యా, నీవే నిజమైన దేవుడు అయ్యా. నిజమైన దేవుడని జీవించువాడు నీవేనయ్యా. స్వరమెత్తి
వందనం. కోటి కోటి స్తుతి వందనం. కోటి కోటి స్తుతి వందనం. వందనాలు ప్రభా. ఎక్కడ మనందరం మన చప్పట్లు